జగిత్యాల జిల్లా కేంద్రంలో అర్ధరాత్రి కౌన్సిలర్పై దాడి కలకలం రేపింది. 15వ వార్డు కౌన్సిలర్ శ్రీను ఇంటికి వెళ్లిన 5గురు వ్యక్తులు అతనిపై కత్తులతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షల కారణంగానే కౌన్సిలర్పై దాడి జరిగినట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ దాడి చేసింది ఎవరు? పోలీసులు ఏం చెప్తున్నారు? స్వాతి, జగిత్యాల పట్టణ కేంద్రంలోని 15వ వార్డు కౌన్సిలర్ మీద 5గురు అర్ధరాత్రి 12 దాటిన తరువాత కత్తులతో విరుచుకుపడ్డారు. ఇంట్లో ఉన్న ఆయన్ను బయటికి లాక్కొచ్చి కత్తులతో కింద పడేసి పొడిచారని ఆయన భార్య కౌన్సిలర్ భార్య చెప్తున్నారు. వెంటనే సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు కౌన్సిలర్ శ్రీనుని ఆసుపత్రికి తరలించారు. తర్వాత ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. పట్టణంలో ఉన్న స్థానికులు లేదా వాళ్ళ దగ్గరి స్నేహితులకు సంబంధించి గొడవ జరిగినట్టు తెలుస్తోంది. వీళ్ళ మధ్య పాత కక్షలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. పోలీసులు కూడా దీని మీద గట్టిగా ఎంక్వైరీ చేస్తున్నారు. 5గురు కత్తులతో పొడిచి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు చెప్తున్నారు. సాయంత్రం వాళ్ళకల్లా వాళ్ళను పట్టుకునే అవకాశం ఉంది. ఇది తెలిసిన వారి పనే అని కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కంప్లైంట్ కూడా ఇచ్చారు. ఎవరు దాడి చేశారో తమకు తెలుసు అని మేము వాళ్ళని గుర్తుపట్టామని కూడా వాళ్ళు చెప్తున్నారు. పోలీసులు దీని మీద లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు కౌన్సిలర్ మీద కత్తులతో చాలా దారుణంగా కత్తిపోట్లు పొడిచారు. చాలా బలంగా పొడిచారు. దీంతో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు కౌన్సిలర్. ఆయన స్థానిక ఆసుపత్రికి తరలించారు. బంధువుల నుంచి కూడా పోలీసులు స్టేట్మెంట్ తీసుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయన్ను ఆసుపత్రిలో చేశారు. స్థానిక మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ విజయలక్ష్మి కూడా అర్ధరాత్రి వెళ్లి బాధితుడిని కుటుంబ సభ్యులను ఓదార్చే ప్రయత్నం చేశారు. సో మొత్తంగా ఇదైతే ఈ కౌన్సిలర్ మీద కత్తులతో దాడి అయితే కలకలం రేపింది. చాలా స్థానిక అంటే ఈయన జీవన్ రెడ్డికి, ఈ కౌన్సిలర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సన్నిహితుల్లో ఈయన కూడా ఒకరు. సో మొత్తంగా దాడికి సంబంధించి కలకలం అయితే రేగుతోంది. ఇది ఎవరు చేశారో ఖచ్చితంగా తెలుసు. సో వాళ్ళని సాయంత్రం వరకల్లా పట్టుకొని మిగతా వివరాలను మీడియాకు అందజేస్తామని పోలీసులు చెప్తున్నారు. స్వాతి. ఓకే శ్రీనివాస్.